అప్పటిదాకా ఇంద్రని ప్రేమించిన అహల్య ఆ ఒక్క రోజులోనే గౌతమ్ గారిని ఎట్లా పెళ్లి చేసుకుందే? ఏముందన్నా, ఇంద్ర చనిపోయాడు కాబట్టి గౌతమ్ని పెళ్లి చేసుకుందేమో. ఆహా, నా బంగారం అట్లాంటిదైతే కాదురా. చిన్నప్పటి నుంచి తనను చూస్తున్నాను కదా, పోటుకో మనసు మార్చుకునే రకం కాదు తను. నాకు ఇంకో విషయం కూడా తెలిసిందిరా. సీమంతం రోజు ఆ ఇంట్లో పెద్ద గొడవ జరిగిందంట. పెళ్లికి ముందే అహల్య తల్లయిందని తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు అహల్యని గెంటేశారంట. గౌతమ్ గాడు ఆ కడుపు కారణం నేనేం చెప్పే మళ్ళీ అహల్యని ఇంట్లోకి తీసుకెళ్లాడంట. అది ఎలా సాధ్యమన్నా? వాళ్ళకప్పుడే కదా పరిచయం అయింది. పరిచయం అయిన రోజే కదా నీ బంగారం వాడిని పెళ్లి చేసుకుందని చెప్తున్నావు. మరి పెళ్లికి ముందే తెల్లవడం ఏంటి? ఆ గౌతమ్ గాడు అబద్ధం చెప్తున్నాడు. అహల్య తల్లయింది గౌతమ్ గాడి వల్ల కాదు, ఇంద్రగాడి వల్ల. ఇది కన్ఫర్మ్. ఈ విషయం ఆ ఇంట్లో చెప్తే ఆ అహల్యని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారో, గౌతమ్ గారిని తిడతారో. అప్పుడు నా బంగారం నాకు దక్కుతుంది. వినటానికి బాగానే ఉందన్నా, కానీ అహల్య కడుపులో బిడ్డకి తండ్రి ఇంద్రయ్య అని ఎలా ప్రూవ్ చేస్తావు? నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా. నా దగ్గర ఆధారం లేకపోవచ్చురా, కానీ సెంటిమెంట్తో కొడతాను. ఇంద్ర అహల్య కలిసి ఉన్న ఈ ఫోటో ఆ ఇంటికి తీసుకెళ్ళి అది గౌతమ్ గాడి పెండ్లం కాదు, ఇంద్రగాడి ప్రేయసి అని చెప్తాను. అట్టాగే అహల్యతో తన కడుపులోని బిడ్డ మీద ప్రమాణం చేయించి ఆ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పమని చెప్తాను. అప్పుడు అది సచ్చినట్టు సెంటిమెంట్తో నిజం చెప్పేస్తుంది. అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అహల్యని బయటికి గెంటేస్తారు. నేను వెళ్ళి నా బంగారం తెచ్చుకుంటాను. సూపర్ అన్నా, నీ ఐడియా చాలా బాగుంది. వెంటనే అమలు చెయ్యి. నీ బంగారాన్ని నువ్వు తెచ్చుకో. వెళ్ళన్నా. బంగారం, నువ్వు ఎక్కడున్నా సరే వస్తున్నా. మా అమ్మకేం కాదు కదండి. మీరు డాక్టర్ అండి, మీరుండగా ఆవిడకేమవుతుంది? మా అమ్మ నన్ను కొడుకుల్లా కాదు, కనీసం డాక్టర్లా కూడా చూడట్లేదు కదండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇదంతా నా వల్లేనండి. త్వరలో ఆవిడ మిమ్మల్ని ముందులా చూస్తారు. ఇదంతా నా వల్లేనండి. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ఏమోనండి, నాకు భయంగా ఉంది. మొన్నేమో నాన్నకు అలా అయింది, ఈరోజు అమ్మకి ఇలా. మీరు చెప్పకపోయింటే అమ్మ నాతో ట్రీట్మెంట్ చేయించుకునేదే కాదు. నాన్న నా మాట వినేవారు కాదు. ఏం కాదండి, నేను చెప్తున్నాను కదా. ఒక 2-3 నెలల్లో అంతా సర్దుకుంటుంది. అంతా యథాస్థానానికి వస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. మీరేం ఫీల్ అవ్వకండి. మీ అమ్మగారికి ఏం కాదు. ఏంటండి, మీరు టాబ్లెట్ వేసుకోలేదా? పొద్దునే టాబ్లెట్స్ వేసుకోవాలి కదండి, ఎందుకు వేసుకోలేదు? అది మర్చిపోయానండి. మీరు అలా ఎలా మర్చిపోతారండి? నెలలు నిండుతున్నాయి, 2-3 నెలల్లో డెలివరీ కూడా ఉంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి మీ కేరింగ్ చాలా అవసరం. మీరేది మర్చిపోకూడదు. ముందు టాబ్లెట్స్ వేసుకోండి. నేను చెప్పినా చెప్పకపోయినా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి. టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అప్పుడే
కడుపులోని బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉంటాడు. కళ్ళ ముందున్న కన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా పుట్టబోయే బిడ్డ మీద జాగ్రత్తలు చూపిస్తున్నారు. మీరు ఎంత గొప్పవారండి. ఇలాంటి కొడుకున వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఇలాంటి కొడుకు మీద వాళ్ళు కోపం పెంచుకుంటున్నారు. నేను బిడ్డని కని వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా సర్దుకుంటుందండి. మీ అమ్మగారు మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. మీ నాన్నగారి కోపం తగ్గుతుంది. మీ సంరక్షణలో బిడ్డ కూడా చాలా ఆనందంగా పెరుగుతాడు. నేను ఏ దిగులు లేకుండా వెళ్ళిపోవచ్చు. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? నేను ఇలా చెప్తున్నానని నన్ను తిట్టుకుంటున్నారా? అయ్యో లేదండి. సరే, ఇక నుంచి ఏది మర్చిపోకండి. మీరు టైం టు టైం జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి, నన్ను నేను బాగా చూసుకుంటాను. మీరు కూడా మీ అమ్మగారిని నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. అసలే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఏంటండి ఏదో అప్పగింతలు చెప్తున్నారు? అయ్యో అదేం లేదండి, ఊరికి చెప్తున్నాను. మీరు టెన్షన్ పడుతున్నారు కదా అని. ఏంటక్క? అమ్మా నాన్న నేను రమ్మంటున్నారు. ఎందుకక్క? అమ్మకి బాగానే ఉంది కదా? అమ్మకు బానే ఉంది. కిందికి రా, నీకే తెలుస్తుంది. అమ్మ నన్ను ఎందుకు పీల్చుంటుంది? కంగారు పడకండి. మీరు ఆవిడకి ట్రీట్మెంట్ చేశారు కదా, ఇప్పటి వరకు మీ మీద ఉన్న కోపం పోయి మాట్లాడడానికి పిలిచుంటారండి. అంటే అమ్మ నాతో మాట్లాడుతుందా అహల్య గారు? నన్ను మళ్ళీ దగ్గరికి తీసుకుంటుందా? ఆవిడ మీ కన్న తల్లండి. మీ మీద ఎన్నాళ్ళని కోపంగా ఉంటారు చెప్పండి. పదండి. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? గుండెలో నొప్పి తగ్గిందా? బ్రీత్ సరిగ్గా వస్తుందా? తలనొప్పి వికారం ఇలాంటివి ఏం లేవు కదా?